నమస్తే మ్యాగ్నెట్ న్యూస్ కి స్వాగతం. సత్యవేడులో ఘనంగా అన్నా క్యాంటీన్ ప్రారంభం. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. సత్యవేడు నియోజకవర్గంలో నిరుపేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ను స్థానిక సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం రిబ్బన్ కట్ చేసి అధికారులు, నాయకులు మరియు ప్రజల సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంటీన్లోని భోజనాన్ని స్వయంగా తిని పరిశీలించారు. ఒక 5 స్టార్ హోటల్లో తరహాలో అత్యంత బ్రహ్మాండంగా పరిశుభ్రంగా నడుస్తూ నిరుపేదలకు నాణ్యమైన భోజనం అందించడం నిజంగా ఒక గొప్ప వరం మరియు సంతోషకరమైన విషయమని ఆయన కొనియాడారు. ప్రతి మండల కేంద్రంలో ప్రతి చోట అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తే ప్రజలకు నిజమైన అన్నదాత సుఖీభవ అందించినట్లు అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిరుపేదలు, కూలీలు పనుల నిమిత్తం టౌన్కు వచ్చినప్పుడు ఆకలితో ఇబ్బంది పడకుండా ఈ క్యాంటీన్లు ఎంతో సహాయపడతాయని వివరించారు. ఆకలి అన్నవారికి అన్నం పెట్టడం ద్వారా పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజల్లో ఎనలేని గొప్ప పేరు వస్తుందని, అందుకే సత్యవేడు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ అన్న క్యాంటీన్ను ఏర్పాటు చేయాలని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రిని కోరుకున్నట్లు ప్రజల ఎదుట అధికారుల సమక్షంలో ప్రకటించారు. నిరుపేద ప్రజలకు మన ప్రభుత్వం ఏం చేస్తోందో వివరిస్తూ ప్రజాస్వామ్యానికి ఆదర్శంగా నిలబడుతూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నియోజకవర్గ ప్రజల తరపున ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొని అన్నా క్యాంటీన్ ప్రారంభం పట్ల హర్షం వ్యక్తం చేశారు. सविता बच्चाता सविता पुरुष सवितोता सविता धराता सवितान सुतम सर्वदाजम सवितान రండి బా, అందరూ ఎక్కండి బా జెండా. ఎమ్మెల్యే సార్ చూడండి ప్లీజ్. చూడండి అన్న, తొందరన్నా. పెట్టండి వచ్చి తీసుకున్నాడు. తీసుకోండి, వెళ్ళిపోండి. ఇటు కాదు. సార్ మీరు చెయ్యొద్దామా సార్ ప్లీజ్. ఈరోజు ఒక శుభదినం. సత్యానికి సంబంధించి కాన్ఫరెన్స్ కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే సుదీర్ఘంగా ఆలోచించి వెంటనే అన్నా క్యాంటీన్ మంజూరు చేశారు. వారికి, గౌరవ లోకేష్ గారికి, గౌరవ మంత్రివర్యులకు కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మన ప్రాంతానికి సంబంధించి పేద బడుగు వర్గాలకు సంబంధించి అన్నా క్యాంటీన్ అనేది స్వర్గీయ దివంగత ఎన్టీ రామారావు గారి యొక్క ఆలోచన విధానాన్ని, ఆ స్ఫూర్తిని తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని రాష్ట్రమంతా ఇంప్లిమెంట్ చేశారు. గతంలో ఎక్కడైతే అన్నా క్యాంటీన్ ఉండేందో ఆడన్నీ కూడా ఫస్ట్ స్పెల్ ఓపెన్ చేశారు. మళ్ళీ కొన్ని 2 స్పెల్ చేశారు, మళ్ళీ 3 స్పెల్. అంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్ ఉండాలనే కాన్సెప్ట్తో ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా మా చెల్లెమ్మ సోదరిమణి ఇంజనీర్ ఉన్నారు తిరుపతిలో. చాలా ఈ అన్నా క్యాంటీన్ చాలా కష్టపడ్డారు. నిజం కూడా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటాను. ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యి ఎప్పుడు పని కొత్త అంటే ఒక కాంటాక్ట్ చేసిన తర్వాత
మరి చేయాల. అది టెండరు 60 లక్షల యొక్క ప్రాజెక్ట్ ఇది. మరి చేయకపోగా ఒక కొద్ది చేసి వెళ్ళిపోవడం, మళ్ళా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చాలా ఇబ్బంది పడ్డారు. అయినా ఆమె పట్టి వదలనేటువంటి ఒక కాన్సెప్ట్తో గట్టిగా పట్టి ఈ యొక్క ఈరోజు అన్నా క్యాంటీన్ భవనం ప్రారంభం చేయడం, పేదలకు అనబెట్టే కార్యక్రమం తీసుకురావడం, వారికి కూడా మన నియోజకవర్గం వాటిని తెలియజేసుకుంటూ, ఇలానే కాకుండా నాకు కాన్సెప్ట్ అంటే 7 మండలాలకు కూడా ఎక్కువ పేదరికం మండలం కేవపురం కానీ, పిచ్చాటూరు కానీ, నాగలాపురం కానీ, వద్దపల్లి కానీ, ఈ ప్రాంతాలకు కూడా నాగలాపురం ఈ ప్రాంతాలకు కూడా నేను అసెంబ్లీ పోయినప్పుడు కానీ, గౌరవ ముఖ్యమంత్రి కలిసినప్పుడు కానీ, ప్రతి మండల కేంద్రాలకు కూడా కొంచెం ఇబ్బంది అయినా కూడా ప్రతి మండల కేంద్రంలో అన్నా క్యాంటీన్ పెడితే ప్రజలకి చాలా జీవించిన రోజులు అన్నా క్యాంటీన్ తలుచుకుంటారు. ఆకిలిని వచ్చేవాడికి అన్నం పెట్టడానికి క్యాంటీన్ ఈరోజు 10 గంటలకు అన్నం పెడతాం, చెప్పలు పెడతాం, మళ్ళీ 12-1 గంట మధ్యలో భోజనం పెడతారు. మళ్ళా ఎక్కడైతే మున్సిపాలిటీ ఉందో ఆ ప్రాంతం అంతా కూడా నైట్లు పెడుతున్నారు. మున్సిపాలిటీ లేని ప్రాంతంలో మధ్యాహ్నంకి ఇస్తున్నారు కాబట్టి, మధ్యాహ్నం రాత్రికి ఇస్తున్నారు కాబట్టి, ఇది నిజం కూడా మన ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నారు కాబట్టి వారికి మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదేమైనా కూడా నాకు సంతోషం. రెండోసారి వారు నాకు టీటీ ఇచ్చి నేను గెలిపించి ఈరోజు వారి అనుగా సలహా సూచన మేరకు మన ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మీకు కూడా పార్టీ మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ